అంగన్వాడీ కేంద్రంలో అస్వస్థతకు గురై ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా ఇటుకాలగడ్డ తండాలో ఘటన వెలుగులోకి వచ్చింది. వడియాలు తిన్న తర్వాత అన్నం తింటూ ఉండగా చిన్నారులు సడన్ గా అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన హాస్పిటల్ కి తరలించగా గత నెల 29న చిన్నారి చైత్ర చనిపోయింది. చికిత్స పొందుతున్న నిత్య ఇవాళ్ల మృతి చెందింది. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికాగా ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు చెబుతున్నారు. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. జరిగిన ఘటనతో గత 20 రోజులుగా అంగన్వాడీ కేంద్రానికి తాళం వేసేశారు. వాళ్ళే సెపరేట్ లాక్ చేసుకొని మేమే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. జిల్లాలోని మరిపేడ మండలం ఇటుకలగడ్డ తండాలో విషాదం చోటు చేసుకుంది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులు కన్నుమూశారు. ఈ తండాలో ఒక చిన్నారి చైత్ర ఈ నెల 29న మృతి చెందగా ఎవరైతే నిత్య ఉన్నారో నిన్న మృతి చెందింది. మొత్తానికి జిల్లాలో ఇటుకాలగడ్డ తండాలో మాత్రం చిన్నారుల వరుస మరణాలు. తండాలో మొత్తం కూడా భయాందోళన, తండావాసులు మొత్తం కూడా భయాందోళన చెందిన సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే అసలు ఈ అంగన్వాడీ కేంద్రం ఏం జరిగింది, అంగన్వాడీ కేంద్రంలో ఏందో చూద్దాం. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ జరిగిన తండాలోనే ఉన్నాం. ఇది ఇష్యూ అంగన్వాడీ కేంద్రం, ఇటుకాలగడ్డ తండాకు సంబంధించిన అంగన్వాడీ కేంద్రం ఇది. ఈ కేంద్రంలో పిల్లలంతా కూడా గత నెల మొత్తం 29వ తేదీన ఈ పిల్లలంతా కూడా ఈ తండాకు వచ్చి ప్రతిరోజు మాదిరిగానే ఈ తండాకు వచ్చి చదువుకున్నారు. అయితే ఈ తండాకు వచ్చి పిల్లలు చదువుకున్న సమయంలో ఇక్కడ పనిచేసే ఎవరైతే అంగన్వాడీకి సంబంధించిన సిబ్బంది ఉంటారో పిల్లలకు వడియాలు పెట్టారు. వడియాలు పెట్టిన సమయంలోనే అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తీసుకువెళ్ళగా వరుసగా చనిపోయారని కూడా తండావాసులు చెప్తున్నారు. ఈ విషయంపై మాత్రం DW అధికారులు మాత్రం దాటివేసే ముచ్చట్లు చెప్తున్నారు. అసలు ఇటుకలగడ్డ తండలో పిల్లల వరుస మరణాల గల కారణాలు ఏంది, దానికి సంబంధించిన బంధువులను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, అసలు ఎందుకు మీ పిల్లలకి ఏమైంది, ఎట్లా చనిపోతున్నారు? సార్ మా పిల్లలకు హెల్తీగా ఉంటారు సార్. వాళ్ళు పుట్టినప్పటి నుండి ఏ ప్రాబ్లం లేదు. సరే మా దగ్గర కొద్ది శాతమైన ఏమాత్రం ఉన్నా కూడా మేము అదే చెప్పగలుగుతాం. మా దగ్గర అంటే ప్రైవేట్ స్కూల్లో పంపడానికి, అంత దూరం పంపడానికి పిల్లలకు ఇష్టం లేదు. గత 10-15 సంవత్సరాల నుండి పిల్లలు అందక లేక చూసిన పిల్లలు అనేసి దగ్గరపాట్లో పెట్టుకున్నామనేసి అంగన్వాడీ కేంద్రానికి పంపడం జరిగింది. రోజు ఎట్లా పోతారో, రోజు ఎట్లా వస్తారో, ఈ గత 4 ఇయర్స్ నుండి మా పిల్లలు అట్లనే పోతారు, అట్లనే తింటారు, అట్లనే వస్తారు. ఈ మధ్యలోనే ఆ పిల్లలకు ఏం పెడతారో ఏమో తెలియదు. కానీ మొన్న మా ఫస్ట్ పాప చైత్ర జరిగిన ఆ రోజే ఆ పిల్లలు అంటే కొద్దిగా నీరసంగా ఉండడం, అదే రోజు వామిటింగ్ జరగడం, అదే రోజు కళ్ళు తిరిగి పడిపోతారని పేరెంట్స్కి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు సరే ఏ విధంగా జరిగింది ఏందనేసి మా బ్రదర్స్ వచ్చిర్రు. ఏమైందమ్మా ఏమైందని చెప్తూనే వాళ్ళ నోట్లో నుండి వాళ్ళు వామిటింగ్ చేసుకోవడం ఇట్లా పట్టుకోగానే ఒడియాలు మాత్రం పడుతున్నాయట. సరే ఏం జరిగిందో ఏమో తీసుకోపోదాం అనేసి పెద్ద పాపని తీసుకొని పోయి హాస్పిటల్లో జాయిన్ చేయించారు, చూపించారు. 10-15 రోజులు పెద్ద పాప అట్లా జరిగిపోయింది. ఏదైనా అంటే బాడీ మొత్తం విషం లెక్క పారేసింది. మా ఇంట్లో ఫుడ్ అయితే అందరికి కావాలి. మళ్ళీ నెక్స్ట్ పాపకు కూడా అదే సిచ్యువేషన్ జరిగి ఇద్దరికి సేమ్ సిమ్టేషన్ చూపించారు. హాస్పిటల్లో పోతే ఇద్దరికి ఒకే విధంగా కిడ్నీ అయితేంది, లివర్స్ అయితేంది, ఒకే విధంగా ఇద్దరికి సేమ్ ప్రాబ్లం చూపించారు. సరే అది మోషన్స్లో ఇప్పుడు వరకు చచ్చిపోయే ముందు కూడా మోషన్స్లో కూడా అదే వడియలు పడడం, అదే బ్లాక్ కలర్లో రావడం, ఎగ్గు ఏ విధంగా వైట్గా ఉంటుంది, ఆ వెగ్గులో బ్లాక్ నీలి రంగు ఎట్లుందో ఆ పిల్లలకు కూడా అదే విధంగా ఉండడం జరిగింది. మేము ఒకటే అంటున్నాం సార్, మా దగ్గర తప్పు ఉంటే మరి ఈ స్కూల్ ఎందుకు మూతబడి ఉంది, ఈ స్కూల్కి ఎందుకు బంద్ చేసి పోతారు, ప్లస్ వచ్చి టెస్ట్ చేసిన వడియాలు మాకు చెప్పకుండా ఎట్లా తీసుకోపోయారు. మేము అది ఒకటే కోరుకుంటున్నాం సార్. అదే ఈ ఏరియాలో ఇదే తండాలో అందరు పిల్లలు ఉన్నారు. అంగన్వాడీ స్కూల్కి వచ్చే పిల్లలకే ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయి? మా దగ్గర ఏ రోగాలు లేదు, మా పిల్లలు యాక్టివ్గా ఉన్నారని మేము అనుకుంటున్నాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అంగన్వాడీ స్కూల్కి పోయే పిల్లలకే రోగాలు ఉందని మీ గవర్నమెంట్ ఉన్న టీచర్లు మా పిల్లల మీద ఎందుకు ఇట్లా చెప్పగలుగుతారు? మాకు ఇది మాత్రం తెలియాలి సార్. ఫుడ్ మాకు తెలియకుండా మార్చేసారు, మాకు చెప్పలేదు. మేము ఆల్రెడీ పిల్లలు ఫుడ్ పాయిజన్ అయింది, స్కూల్కి వచ్చిన తర్వాత మా పిల్లలు ఆగమేరని మేము చెప్పినప్పుడు మాకు తెలియకుండానే ఫుడ్ తీసుకుపోయారు. ఇప్పుడు మేము ఈ 3 డేస్ నుండి మేము బాధపడుతున్నాం. ఇదివరకు మా అన్నయ్య వాళ్ళు నెల రోజుల నుండి బాధపడుతూనే ఉన్నారు. ఈ మధ్యలో ఏం జరిగింది, స్కూల్ బంద్ చేయడం జరిగింది. వాళ్ళ తప్పు లేకపోతే స్కూల్ ఎందుకు బంద్ చేసిర్రు? మా పిల్లలు ఎట్లాగో రోగాలతోటే ఉన్నారు. మేము అది మా పిల్లలు ఉన్నారు అనుకుంటే ఇద్దరు పిల్లలు ఆల్రెడీ వామిటింగ్తోటే ఉన్నారు. మరి మాకు ఇది తెలియాలి. ఇక్కడ ఉన్న పిల్లలకు ఎలాంటి రోగం లేని ఈ ఇద్దరు పిల్లలకి ఎందుకు జరుగుతుంది, అంగన్వాడీ స్కూల్ పిల్లలకే ఇట్లా ఎందుకు జరుగుతుందో మాకు తెలియాలి సార్. ఇది
4 హాస్పిటల్ పోయినా కూడా 4 హాస్పిటల్ మన ఈ అంగన్వాడి బళ్ళతోటి ఆ ఫుడ్ తోటి వస్తుందని చెప్తారు సార్. ఊపిరి పోయేదాకా అదే మాట మాట్లాడారు. మరి ఆ పిల్లలకు ఆ ఇద్దరు పిల్లలకి ఎట్లా వస్తుంది? అందరు పిల్లలు పోతున్నారు, వాళ్ళకి అందరికీ రావచ్చు కదా సార్. ఇద్దరికి పిల్లలు ఎందుకు రావాలి? వాళ్ళ ఇంట్లో మళ్ళీ చిన్న పాప ఉంది, ఆ పాప కూడా రాలిగా ఇంట్లో కావాలంటే ఈ అంగన్వాడి బడి పేరు ఎందుకు పెడుతున్నారు? మరి అదే కావాలి మాకు. పాప కూడా చనిపోయిందని తెలుస్తుంది. పాప చనిపోయింది. అలా 4 మెంబర్స్ స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత 4 వాంతింగ్ చేసుకున్నారు. 1ంటికి నాకు ఫోన్ చేసి మీ పాప డల్లుగా ఉందని చెప్పేసరికి నేను చేనుల నుండి బయట ఇంటికి వచ్చి పాప ఏమైంది, పడుకొని ఉంది, నాకంటే ముందు పడుకొని ఉంది. లేపి పొట్టారే లేరా అని చెప్పేసరికి లేవగానే వాంతింగ్ చేసుకుంది. ఒడియాలు నా చేతిలో పడ్డాయి. నేను ఆ చేతులతోటే ఇట్లా దులుపుకొని డైరెక్ట్ మా పాపని డైరెక్ట్ ఖమ్మం తీసుకెళ్తే చిన్న పొల్లగాలకు ఒక్కోసారి అరగకుండా కూడా అట్లా అవుతుంది బాబా అని చెప్పేసారు. అక్కడ టెస్ట్ ఏం చేయలే. మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పాప నాకు నడవడం రావట్లేదు డాడీ అని ఏడుస్తుంది. అయితే అదే సాయంత్రం మళ్ళీ ఖమ్మం తీసుకెళ్ళినాం. ఖమ్మంలో 2 రోజులు అక్కడ ఉంటే సార్ ఏమైందని చెప్తే అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి పాపకి కిడ్నీ వాపు వచ్చింది, లివర్ కూడా కొంచెం డ్యామేజ్ ఉంది బాబు అని చెప్పేసరికి ఇక్కడ ఖమ్మంలో అయితే ఎక్కడ లేదు. అంకూర్లో ఫోన్ చేశారు వాళ్ళు. అంకూర్ హాస్పిటల్లో ఫోన్ చేస్తే మేము ఇక్కడ జాయిన్ చేసుకోం, కిడ్నీకి ఇక్కడ స్పెషల్ డాక్టర్ ఎవరు లేరు ఖమ్మంలో అని చెప్పేసరికి అక్కడ నుంచి నీలోఫర్లో తీసుకెళ్ళినాం. నీలోఫర్లో 13 రోజులు ఉన్నాం సార్. మా పాప మొత్తం ఒడియలే సార్. 2-3 సార్లు కక్కినా మొత్తం ఒడియలే కక్కింది. ఇక్కడ వచ్చి అంగన్వాడీ వాళ్ళు ఏమంటున్నారంటే మా పాపకి ఆల్రెడీ కామెర్లు ఉందని ఇది ఉందని చెప్తున్నారు. మా పాప యాక్టివ్గా లేకుంటే మేము రోజు స్కూల్కి ఎందుకు పంపుతున్నాం? మా పాపకు స్కూల్ ఎందుకు? 4 పోయారు. సరే మా 2 పాపలు డైలీ పోతారన్న, ఇంకో 2 పాప వాళ్ళు, ఆ 2 పాప వాళ్ళు కూడా వాంతింగ్ చేసుకున్నారు అదే రోజు. మరి వీళ్ళు ఎందుకు వాంతింగ్ చేసుకున్నారు? సరే మీ ఫుడ్ మంచిదే కదా, మంచిదైతే వీళ్ళు వాంతింగ్ ఎందుకు చేసుకున్నారు? 4 వచ్చారు, 4 వాంతింగ్ చేసుకున్నారు. ఆ పాప కూడా ఇప్పటిదాకా డల్లుగానే ఉంది, ఇంకో పాప కూడా డల్లుగానే ఉంది. ఇప్పటికీ 2 పాపలు సరే పోయారన్న, ఇంకో పాప కూడా ఇప్పుడు డల్లుగానే ఉంది. కాకపోతే మీరు చూడండి, ఇంత చెప్పినా వాళ్ళు పై అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. మీరు కిడ్నీ ప్రాబ్లం అని అధికారులు చెప్తున్నారు, మీరు ఫుడ్ పాయిజన్ అయింది అంటున్నారు. అసలు ఏమైందమ్మా? ఫుడ్ పాయిజనే సార్ అది. మా పాప పొద్దున్న లేచింది సార్. లేస్తే నేను పాలు ఇచ్చిన, అయితే తాగింది. అయితే బడికి వెళ్తామని అంటే వెళ్తా మమ్మీ అని అన్నది. అయితే ఆయా వచ్చింది. ఆయా వస్తే బనానా ఇచ్చింది సార్. అయితే సార్ బనానా ఇచ్చింది సార్ ఆయా. అయితే బనానా తిన్నది. అయితే నాకు 5 రూపీస్ ఈ మమ్మీ అని అన్నది సార్. అయితే ఇచ్చేసిన సార్. అయితే బనానా తిని మమ్మీ నేను వెళ్తా బాయ్ అన్నది. అదే లాస్ట్ మాట సార్. హైజీనిక్గా లేదు ఇక్కడ. ఫస్ట్ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు ఇక్కడ. ఫుడ్ హైజీనిక్గా లేదు. ఆయమ్మ 3 మంత్స్ లీవ్ పెట్టుకుంది. 3 మంత్స్ లీవ్ పెట్టుకొని ఫుడ్ చెక్ చేయలేదు, పిల్లల్ని ఎవరిని పట్టించుకోవట్లే. ఆయమ్మ కింద ఇంకో ఉన్న ఆమె వస్తుంది, చూస్తుంది, వెళ్ళిపోతుంది అంతే. యాక్చువల్గా ఇక్కడ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఆమె ఇక్కడ అసలు డ్యూటీలోనే లేదు, తన సర్వీస్లోనే లేదు, తన పర్సనల్ వర్క్ మీదనే తిరుగుతుంది. ఇక్కడ ఎలుకలు తిరుగుతున్నాయి, అవన్నీ తిరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఉన్న ఫుడ్ అంతా పోనీలే అని పడేశారు. దాని పిల్లలకు పెట్టారు. అదే ఫుడ్ డైజెషన్ కాలేదు. ప్రాబ్లం వల్ల పిల్లలు వామిటింగ్ చేసుకున్నారు. ఒకళ్ళు కాదు, 2 కాదు, 4 పిల్లలు దానికి గురయ్యారు. అందులో 2 పాపలు ఇంకా డల్లుగానే ఉన్నారు. 2 పాపలు మృతి చెందారు. దానికి ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ అయినా ఏ సంస్థ కూడా ఇక్కడ రెస్పాండ్ కాలేదు. మన స్కూల్లోనే తప్పు లేనప్పుడు మన స్కూల్ ఎందుకు మూతపడ్డది? ఇక్కడ ఉన్న ఆమె ఎందుకు రావట్లేదు? అదంతా మాకు కావాలి. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్, ఇంకేం లేదు. మాకు న్యాయం కావాలి. ఎందుకంటే ఇక్కడ ఒక పాప కాదండి, ఒక పాప చనిపోయింది. దేనివల్ల చనిపోయి 2 పాపలు వాళ్ళ అటెండెన్స్ తీయండి, ఇందులో అటెండెన్స్ ఉన్నాయి. 2 పాపల డైలీ రొటీన్ తీయండి. డైలీ రొటీన్ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, అంతా డైలీ రొటీన్ తీయండి. వాళ్ళు దేనికి గురయ్యారో తెలియాలి. మాకు న్యాయం జరగాలి. ఈ స్కూల్ మూతపడాల్సింది తర్వాత సంగతి. మాకు న్యాయం కావాలి సార్. ఫస్ట్ న్యాయం కావాలి. ఆయమ్మ రావాలి ఇక్కడికి, ప్రభుత్వాలు రావాలి, అందరు కదలాలి. ఈరోజు చిన్న పాపని ఎందుకు ఈరోజు పట్టించుకోవట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ని. ఇప్పటివరకు మాకు న్యాయం కూడా జరగలేదు. మేమంతా కూడా అంగన్వాడీ కేంద్రానికి పిల్లల్ని పంపాలంటే మాకు భయం వేస్తుంది. మాకు తక్షణమే న్యాయం చేయాలి. ఇక్కడ సంబంధించిన అంగన్వాడీ టీచర్తో పాటు ఆయమ్మ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వం సరఫరా చేస్తున్న మొత్తం ఏదైతే పౌష్టికారానికి సంబంధించిన మిల్లెట్స్తో పాటు భోజన వసతులన్నింటిలో కూడా ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఎలుకలు కూడా తిరుగుతున్నాయి, దీనివల్ల మా పిల్లలు మృత్యువాత పడుతున్నారని కూడా తండావాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఇటుకలగడ్డ తండాలకు సంబంధించిన మృతుల కుటుంబాలకు అందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, ఇటుకలగడ్డ.